I should thank all the industry, the film industry. ఎందుకంటే నాకు ఫోన్ చేయని డైరెక్టర్ లేరు, నాకు ఫోన్ చేయని ప్రొడ్యూసర్ లేరు, అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్స్ అందరు మెసేజ్లు పెడుతున్నారు. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఒక సినిమాకి ఇంత అప్రిషియేషన్, ఇంత అంటే ఇందాక పివి గారు చెప్పినట్టు హిట్ సక్సెస్ కన్నా కూడా ఒక రెస్పెక్ట్ అనేది చూడడం. అండ్ అందరూ ఈవెన్ యాక్టర్స్, హీరోస్ అండ్ యాక్టర్ అంటే అందరు కూడా ట్వీట్ చేసి ఈ సినిమా గురించి ఒక నిజంగా ఇంత అప్రిషియేట్ చేయడం అనేది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఫర్ అప్రిషియేటింగ్ దిస్ ఫిలిం. యాజ్ పివి అన్న సెడ్, ఒక 2-year జర్నీ ఇది. అండ్ నిజంగా కూడా అసలు నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇది వాళ్ళ నమ్మకం అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నాకు సార్ సినిమా జరుగుతున్నప్పుడు నాగార్జున గారు చాలా ఒక 2-3 సందర్భాలు ఉన్నారు, వంశీ ఈ సినిమా అన్ని కదిరితే కనుక ఒక క్లాసిక్ అయ్యే ఛాన్స్ ఉంది వంశీ అని. నేను కార్తీ గారు ఏంటి సార్ కొంచెం నమ్మకం ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు, మనం ఆ నమ్మకాన్ని చేరగలమా లేదని ఒక భయం ఉండేది. బట్ ఒక 96 ఫిలిం 95 ఫిలిమ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకుంది. అండ్ ద వే హీ యూస్ టు సీ దిస్ ఫిలిం ఇన్ ఎవ్రీ సీన్ అండ్ ఆయన నమ్మిన విధానం ఈరోజు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ నాగ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ ఫర్ మీ. ఎందుకంటే మీరు లేకుండా ఊపిరి లేదు, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యూఆర్ అ ట్రూ పాత్ బ్రేకర్ అండ్ యూ జస్ట్ కీప్ బ్రేకింగ్ దిస్ పాత్స్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అఫ్ కోర్స్ మై ఫ్రెండ్ కార్తీ గారు, ద వే హీ సపోర్టెడ్ మీ. ఈరోజు తమిళ్లో ఆయన నాకు ఒక క్లిప్పింగ్ చూపించారు నిన్న, పేపర్లో వచ్చిన రివ్యూ. ఒక కే బాలచందర్ గారి సినిమాలో ఉంది అని నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. నేనేం చేయాలో నాకు తెలియలేదు. ఆయన ఒక డెమీ గాడ్ మా డైరెక్టర్స్ అందరికీ. ఆయనతో కంపేర్ చేసి రాయడం నిజంగా ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అట్ ఆల్. నేను అంత డిజర్వ్ చేయను. నా ప్రయత్నంగా నేను ఒక సినిమా చేశాను, నా మనసుతో నేను సినిమా చేశాను, వీళ్ళందరి సపోర్ట్తో నేను సినిమా చేశాను. సో ఐ థ్యాంక్ యూ కార్తీ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ పివి అన్న, ఇట్లాంటి ఒక సినిమా మీరు చూశారు, ప్రతి ఫ్రేమ్ ఒక లావిష్నెస్, ఒక రిచ్నెస్ అండ్ ఒక నిజమైన అంటే ఒక సినిమాకి తగ్గట్టుగా ఎక్కడ కూడా ఒక తగ్గకుండా ఒక ప్యారిస్ కానీ ఒక ఇల్లు సెట్స్ కానీ ప్రతిదీ కూడా ఒక కేర్ తీసుకొని ఇంత లావిష్గా సినిమాని ఖర్చు పెట్టి ఇలాంటి సినిమాని ఖర్చు పెట్టి తీయమనేది పివి అన్న, ఆ గట్స్ మీకే ఉన్నాయి. యూ బీన్ జస్ట్ ట్రావెలింగ్ ద వే ద గోయింగ్. మన సైజ్ 0 కావచ్చు, నిన్న క్షణం కావచ్చు, ఈరోజు ఇది కావచ్చు, ఊపిరి కావచ్చు, రేపు బ్రహ్మోత్సవం. ద వే హీఈస్ లేయింగ్ అ పాత్. కంగ్రాట్స్ టు యూ పివి అన్న. ఎందుకంటే మీరు కనుక సపోర్ట్ చేసి ఉండకపోతే ఈరోజు ఊపిరి ఈ స్థాయికి వచ్చేది కాదు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ సో మెనీ పీపుల్ హూ ఆర్ కాలింగ్ మీ అండ్ యునో ఇంత ఓవర్మెల్ రియాక్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టరే నే చేస్తే నీ లైఫ్